కూడా ఐక్యత కలిగి ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో అయ్యా, ఇంటిలో ఐక్యత, సంఘములో ఐక్యత దయచేయి ప్రభువా. అట్టి ఐక్యత మేము పొందుకోవాలంటే, అట్టి మనోహరమైనటి అట్టి మేలు మేము పొందుకోవాలంటే ప్రతి ఒక్కరిని ఆత్మతో అభిషేకించు ప్రభువా. అభిషేకించబడినప్పుడు మాత్రమే ఆ ఐక్యత, ఆ సమాధానము మేము కన్నులారా చూడగలుగుతాము, సంఘములో కుటుంబంలో చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరూ కూడా ఎట్లా ఉండాలమ్మా? విభేదాలు ఉండకూడదు. ఆత్మ ఉన్నప్పుడు విభేదాలు ఉండవు. అందరి బట్టి మరోసారి దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ఆత్మ కలిగించు ఐక్యత, ప్రతి ఒక్కరం కూడాను ఆత్మ పూర్ణులైనప్పుడు ఆ ఐక్యత, మేలు, ఆ ధన్యత, ఆ సమాధానం మనం కన్నులారా చూడగలుగుతాం. కాబట్టి ప్రభు త్వరగా రాబోచుండగా అయ్యా, ఇట్టి మేలు, ఇట్టి ధన్యత, అట్టి ఆశీర్వాదాలు మేము పొందుకునేటట్టు నువ్వు త్వరగా రాబోతున్నావు. కాబట్టి ఏక మనసు, ఏక భావన కలిగి ఉండి సంఘంలో, కుటుంబంలో అయ్యా అట్టి మేలు, ధన్యత, ఆశీర్వాదాలు మేము కూడా పొందుకునేటట్టు అట్టి కృప దయచేయమని చెప్పి దేవాది దేవుని వేడుకుంటూ దైవ సాన్నిధ్యములో ఉండి ఆయన వాక్యం ద్వారా అంటగట్టబడి ఆయన యొక్క కృపతో అంతకంటూ ఎదుగుచూ ఆయన అమూల్యమైన రాకడు చేరి కూడి ఉన్న నీవు నేను మనల్ని ప్రభు సిద్ధపరచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు చిన్న వచనమును దీవించునుగాక. నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన భాగంలోని ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన దాన్ని బట్టి మనమందరం మరోసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడిన దాన్ని బట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం కలిగి ఉండాలి. ఐక్యతగా ఉండటం అది మనోహరం. ఐక్యత ఎంతో మేలు అని చెప్పబడుతుంది. ఐక్యత హెర్మోను మంచు లాంటిది. ఐక్యత అహరోను తల మీద పోయబడి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము లాంటిది. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఆ ఐక్యతను మనం కలిగి ఉండినట్లుగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, అటు అనుభవం నాకు దయచి, ఐక్యతగా సమాధానంగా ఉండగలిగిన అనుభవం దయచి, సమ్మతి గల మనస్సు నాకు దయచేయి అయ్యా. విభేదాలు, విరోధాలు కొట్టివే అయ్యా. ఒకరి ఎడల ఒకరు మేము ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఆ ఐక్యతే మాకు మేలు అని చెప్పావు. ఆ ఐక్యతే మాకు మనోహరం అని చెప్పావు. ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తిగత జీవితానికి ఐక్యత ఎంతో మనోహరమైందండి. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ మనోహరం, అందంగా కనబడుతుంది సంఘం. సంఘములో ఐక్యత ఉంటే సంఘం అందముగా, మనోహరంగా కనబడుతుంది. కుటుంబంలో ఐక్యత ఉంటే కుటుంబం మనోహరంగా, అందముగా కనబడుతుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ మేలు ఉంటుంది, మేలు కలుగుతుంది. ఐక్యత ఉన్న చోట విభేదాలతో, విరోధాలతో మనం కొట్టుమిట్లాడుతుంటే, వ్యతిరేకమైనటువంటి మనస్సుతో, లోబడనొల్లని స్థితిగతులతో మనం ఉంటే ఎంతో నష్టపోతాం, ఎంతో నష్టపోతాం. ఎంతో వేదన, ఎంతో దుఃఖం ఎదురవుతుంది, ఎంతో తొందరపాటు నిర్ణయాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే దేవుని సన్నిధిలో ఐక్యత కలిగించే ఆత్మకు చోటు ఇవ్వాలి. ఐక్యత కలుగు చేసే ఆత్మకు చోటు ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడా, మా సంఘములో ఐక్యతనివ్వు, మా కుటుంబాల్లో ఐక్యత ఇవ్వయ్యా. మా రక్త సంబంధికుల మధ్యలో ఐక్యత ఇవ్వు, మా బంధువుల మధ్యలో ఐక్యత ఇవ్వు. ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అదే మాకు ఆశీర్వాదం, అదే శాశ్వత జీవం అని చెప్పావు అయ్యా. కృపచూపయ్యా, సహాయం చేయి. ఐక్యత లేక ఎన్నో సంఘాలు విచ్ఛిన్నమైపోతున్నాయి.
ఐక్యత లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఐక్యత లేక ఎంతో నష్టపోతున్నామయ్యా, నష్టపోతున్నాం అయ్యా. మాకు మేమే కీడు చేసుకుంటున్నాం, మాకు మేమే నష్టపరుచుకుంటున్నాం. అలాంటి స్థితి మాకు వద్దయ్యా. మా కుటుంబాల్లో ఐక్యత కావాలి. భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండాలి, అన్నదమ్ముల మధ్యలో ఐక్యత ఉండాలి, తోబుట్టుల మధ్యలో ఐక్యత ఉండాలి, కుటుంబాల్లో ఐక్యత ఉండాలి, సమాధానం కలిగి. రూతు నయోమి ఎలాగో ఐక్యత కలిగి ఉన్నారు, అలాంటి ఐక్యత కావాలి మనకు అయ్యా. కృపచూపయ్యా. ఐక్యత లేకే ఎంతో నష్టపోతున్నాం, ఐక్యత లేకే మీ ఆశీర్వాదం చూడలేకపోతున్నాం, ఐక్యత లేక ఎంతో భయంకర పరిస్థితిలో ఉన్నాం. ఐక్యత దయచేయ్యా అయ్యా. సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత మాకు కావాలి. పరిశుద్ధాత్ముడా అయ్యా, మీరు రండి అయ్యా. మా సంఘాల్లో మీరు ఉండండి, మా కుటుంబాల్లో మీరు ఉండండి అయ్యా. సమాధానం కలుగు చేయ్యా, ఐక్యత కలుగు చేయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరి ప్రార్థనలు ఉండండి. ప్రభు స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ అయ్యా మీరు కార్యము చేయండి ప్రభు, మీరు కృప చూపండి ప్రభు అని అడగండి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలి, దేవుడు సహాయం చేయాలి. కీర్తన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు, లేఖనములో నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా అందరూ కూడా ప్రార్థనా పూర్వకం నుండి ప్రభుని స్తుతిస్తూ ఉండగా చెప్పబడిన కీర్తన భాగాన్ని బట్టి మన మధ్యలో ఉన్న సోదరి ప్రిస్కిల్ల గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలోకి విభవించుదాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా. పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. పోయిన పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు నాయన మీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచారయ్యా. మాకంటే గనులు గొప్పవారు అనేకులు లోకాన్ని దాటిపోతున్నప్పటికయ్యా అయ్యా నా తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల సంఖ్యలో ఉంచిన ఆయన ఈ పునరుద్ధాన దినాన్ని ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతిస్తున్నామంటే ఇది కేవలం మీ కృపేనయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మహిమను పొందిన మా తండ్రి మీ కొందనాలయ్యా. ఆరాధనలో మీరున్నందుకై స్తోత్రాలయ్యా. కీర్తన భాగముల నుండి నాతో మాతో నాయన మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు నాయన. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని నాయన మీరు మాతో మాట్లాడిన తండ్రి నీ కొందనాలయ్యా. ఆత్మ కలిగించు ఐక్యత చేత నేను ఆయన నీ స్తోత్రాలయ్యా. తండ్రి, మేము కాపాడుకుంటున్నాయన మీ సన్నిధిలో అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు నాయన బలపరుచుకుంటూ అయ్యా మీ సన్నిధిలో ముందుకు సాగటానికి మాకు నాయన మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ కొందనాలు. కీర్తన భాగముల నుండి నాతో మాతో మీరు మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. అది ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నారు నాయన. అది అక్కడ శాశ్వత జీవం ఉంటుందని ప్రభు మీరు మాట్లాడారు తండ్రి. నీ కొందనాలు. ఐక్యత కలిగి ఉండటానికి మాకు మీ కృప దయచేసి మహిమను పొందమని అయ్యా. కీర్తన భాగాన్ని వివరించిన మీద ఆస్తులను బలపరిచిన ఆయన నీ స్తోత్రాలు. పలు ప్రాంతాల్లో మీరు వాడుకునండి అయ్యా. నీ స్తోత్రాలు. సాక్ష్య భాగాల్లో నా తండ్రి బిడ్డలను నిలబెట్టుకోండి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి, లేఖన భాగంలోకి వెళ్ళబోచుండగా నాయన మీ దాసులు నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. తండ్రి నీ కొందనాలు. రావాల్సిన బిడ్డలను తోడుకొని రండి తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ఈ కుడి కాదున్నంతవరకు మీ ఆత్మాధర్యములో జరిగించిన ఆయన మీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. ఒక విజ్ఞాపన బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. సోదరి కావ్య వాళ్ళ కుమారుడు ప్రశాంత్ వర్మకి కంటి దగ్గర ఒక ఆపరేషన్ చేయవలసి ఉంది. ఆపరేషన్ కొరకు 2 టెస్టులు చేయాలి. ఆ టెస్టులన్నిటిలో నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా మరి మంచిగా ఆపరేషన్ జరగటానికి దేవుడి కృప చూపి ఆ చిన్న బిడ్డను దేవుడు స్వస్థపరిచి విడుదల కలుగు చేయనట్లు మనమందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఆ బిడ్డ కొరకు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి మరి దేవుడు స్వస్థపరిచినట్లుగా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం.
యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదివి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. చాలు. దేవునికి స్తోత్రం. ప్రభునందు పేర మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనములో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈ గ్రంథంలో రాయించాడు. యోబు భక్తుడు దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రతిష్టత కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విజయోత్సవముతో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు కొనసాగాడో, యోబు యొక్క అనుభవాలన్నిటిని గూర్చినటువంటి సంగతులు మనకు తెలుసు. యోబు శ్రమల పాలైపోయాడు. చాలా కష్టాల్లో, చాలా బాధలో అతడు ఉన్నాడు. మనము మొదటి నుండి కూడా యోబును గురించి మన జ్ఞాపకం చేసుకుంటే, యోబు మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు అన్న సంగతిని మనము 3వ అధ్యాయంలో చూడగలుగుతాం. తనకు కలిగిన శ్రమలను బట్టి, తనకు ఎదురైన కష్టాలను బట్టి యోబు మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. 5వ అధ్యాయంలో చూస్తాము. యోబు అంటాడు 6వ అధ్యాయంలో, నా దుఃఖము నేను సహించలేనంత గొప్పది అని అంటాడు. నా దుఃఖము నేను సహించలేనంత గొప్పది అని చెప్తాడు. 7వ అధ్యాయములో మనోవేదనతో ఉన్నట్లుగా మనం చూస్తాం లేఖన భాగంలో. ఇలాంటి పరిస్థితిలో యోబు భక్తుడు ఉండి ఎంతగానో కృంగిపోతున్నాడు. తనకు కలిగిన శ్రమలు అలాంటివి, తనకు కలిగిన వేదన అలాంటివి. తన స్నేహితులు యోబుకి ఎన్నో సూచనలు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో యోబుని బలపరిచారు, కొన్ని సందర్భాల్లో యోబుని నిరుత్సాహపరిచారు. కొన్ని సందర్భాల్లో అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. యోబు ఎంతో శ్రమలో, వేదనలో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ వేదన ఎవరికి చెప్పుకున్నా అది ఎవరు తీర్చలేనిటువంటి వేదన, అది తీరని వేదన. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో యోబు భక్తుడు ఉన్నాడు. అయితే తన స్నేహితులు, ముఖ్య స్నేహితులు 3 ఉన్నారు. వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని హెచ్చరికలు ఇచ్చారు, కొన్ని సందర్భాల్లో ఆదరించారు, కొన్ని సందర్భాల్లోనేమో ఎంతగానో ఇంకా బాధ కలుగునట్లుగా, నొప్పి కలుగునట్లుగా చేశారు. ఆ స్నేహితులు ఎవరు అన్న సంగతి మనకు తెలుసు. ముఖ్యంగా 3 స్నేహితులు ఉన్నారు. వారిలో ఒకరు ఎలీఫజు, రెండోవాడు బిల్దదు, మూడోవాడు జోఫర్. ఎలీఫజు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు బలపరచువాడు, లేక దేవుడు బలము గలవాడు,
లేక దేవుడు బంగారమును నిర్మూలము చేయువాడు అని అర్థం. ఎలీఫజు అని అంటే అర్థం ఏంటంటే దేవుడు బలము గలవాడు, లేక దేవుడు బంగారమును నిర్మూలము చేయగలిగిన వాడు అని అర్థం. రెండవ స్నేహితుడు బిల్దదు. బిల్దదు అని అంటే అర్థం ఏంటంటే వాదించువాడు లేక వివాదపుత్రుడు అని అర్థం. వాదించువాడు లేక వివాదపుత్రుడు అని అర్థం. మూడవ స్నేహితుడు జోఫర్. జోఫర్ అంటే మోటువాడు లేక కిచకిచలాడువాడు. మోటువాడు లేక కిచకిచలాడువాడు అని అర్థం. అయితే యోబును గురించి మనం పరిశీలన చేస్తే యోబు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. అయితే యోబు శ్రమల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ముగ్గురు స్నేహితులు మాట్లాడుతూనే ఉన్నారు, ఎన్నో విషయాలు తెలియచేస్తూనే ఉన్నారు. అయితే 8వ అధ్యాయంలో ముఖ్యంగా యోబు స్నేహితుడైనటువంటి బిల్దదు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఆయన తెలియచేశాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు బిల్దదు తెలియచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోబు యొక్క మాటలను బట్టి చూస్తే ఎంతగానో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి యోబును గురించి బిల్దదు ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ చెప్తాడు, దేవుడు నీతిమంతుడు అని చెప్పాడు. దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు అని చెప్తూ వచ్చాడు. యోబు యొక్క మాటలు చాలా భక్తిహీనంగా, సత్యం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు బిల్దదు భావిస్తున్నాడు. యోబు మాట్లాడిన మాటలు, ఆ మాటలు నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా, చాలా భక్తిహీనపు మాటలు మాట్లాడుతున్నట్లుగా అనిపించింది బిల్దదుకి. అయితే ఈ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం పరిశీలన చేస్తే యోబు భక్తుని గూర్చి అంతకుముందు ఎలీఫజు కూడా మాట్లాడాడు. ఆ ఎలీఫజు మాట్లాడిన మాటలతో బిల్దదు కూడా ఏకీభవించి అతడు కూడా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు అని చెప్పాడు. దేవుని మరిచేవారు, దేవుని విడిచేవారు నాశనం అవుతారు, నశించిపోతారు అని చెప్పాడు. ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుణ్ణి మరిచేవారు, దేవుణ్ణి విడిచిపెట్టేవారు నశించిపోతారు. అలాంటి స్థితిలో నీవు ఉండొద్దు అన్నటువంటి సంగతిని ఇక్కడ బిల్దదు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. చివరిగా ఈ అధ్యాయంలో బిల్దదు తేల్చిన మాట ఏంటంటే, యోబు గనక నిజముగా న్యాయవంతుడైతే, అతడు దేవునికి ప్రాధేయపడితే, ఇదంతా యోబు విషయంలో దేవుడు మేలుకరంగా మారుస్తాడు అన్నటువంటి సంగతిని తెలియచేశాడు. అందుకే చివరికి వచ్చేసరికి అధ్యాయంలో చివరి మాటగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయును అని అంటాడు. ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు, ప్రహర్షముతో నీ పెదవులు
నింపబడతాయి అని చెప్తున్నాడు. అంటే నువ్వు న్యాయముగా నడుచుకుంటే, నువ్వు యథార్థముగా ఉంటే, నువ్వు దేవుని తట్టు తిరిగితే, దేవునికి నువ్వు లోబడితే, నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటే, నీ శ్రమలలో, నీ కష్టాల్లో నువ్వు దేవునికి అప్పగించుకుంటే, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇంకనూ నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు ఆయన. ప్రహర్షముతో నీ పెదవులు నింపబడతాయి అని ఆ చివరి మాటల్లో బిల్దదు యోబుని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోబుని హెచ్చరిక చేసి యోబుని సిద్ధపరుస్తున్నట్లుగా ఈ వచనంలో చూస్తున్నాం. యోబు స్థితి ఎలా ఉంది అని అంటే ఎంతో వేదన, ఎంతో దుఃఖం. పైకి నవ్వుతున్నట్లుగా ఉంటున్నాడు కానీ హృదయం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. కొన్ని జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. పైకి నవ్వుతున్నట్లుగా కనబడుతూ ఉంటారు, పైకి సంతోషంగా ఉన్నట్లుగా కనబడతారు, కానీ గుండెల్లో, హృదయంలో మాత్రం ఎంతో వేదన నిండిపోయి ఉంటుంది. నోరు నవ్వుతున్నట్టున్నా హృదయం ఏడుస్తున్నట్టు ఉంటుంది. అది మనుషులు కనబడేది కాదు, అది మనుషులకు అర్థమయ్యేది కాదు. ఆ హృదయాన్ని దేవుడే చూస్తాడు. ఆ హృదయం దేవునికే కనబడుతుంది. నీ హృదయములో ఎంత దుఃఖం నిండిపోయిందో అది దేవునికి తెలుసు. నీ గుండెల్లో ఎంత కన్నీరు నిండిపోయిందో దేవునికి తెలుసు. నీ గుండెను, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దుఃఖాన్ని వ్యక్తపరచలేని పరిస్థితి, బయటకు చూపించలేని పరిస్థితి, కన్నీళ్ళు కళ్ళల్లోనే కుక్కుకుంటూ ఎంతో వేదన పడుతున్న పరిస్థితుల్లో ఉంటారు. ఈ పునరుద్ధరణ దినమందు దేవుని వాగ్దానం ఏంటంటే, ఇంకను నీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. ఇంకను నీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు. ప్రహర్షముతో నీ పెదవులను నింపబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ వేదన ఏంటో ప్రభువుకు తెలుసు, నీ దుఃఖం ఏంటో ప్రభువుకు తెలుసు. నువ్వెంత కృంగిపోతున్నావో, ఎంత వేదన పడుతున్నావో దేవునికి తెలుసు. మనుషులకు తెలియదు. నీ వేదన మనుషులకు తెలియదు, నీ దుఃఖం మనుషులకు తెలియదు. కానీ చాలా వేదన పడుతున్నావు కుటుంబ పరిస్థితులను బట్టి, పిల్లల పరిస్థితులను బట్టి, తల్లిదండ్రుల పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతో వేదన వెంటాడుతుంది. నెమ్మది లేని పరిస్థితులు, ఆదరణ లేని పరిస్థితులు, కృంగిపోతున్నావు. బిల్దదు ఆయన చివరిగా చెప్తున్నాడు, దేవుని మరచువారు నశించిపోతారు, కనుక నువ్వు నశించిపోవద్దు, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయాలి. ఇంకనూ నువ్వు నవ్వుతూనే ఉండాలి, ఇంకనూ నువ్వు సంతోషముగానే ఉండాలి. నీ నవ్వు ఆగిపోకూడదు, నీ నవ్వు ఆగిపోకూడదు. నీ దుఃఖము సంతోషముగా మారిపోవాలి. నీ కన్నీరు నాట్యముగా మారాలి. ఎక్కడ తల దించుకున్నావో అక్కడి నీ తల పైకెత్తబడాలి. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మీలో ఎవరో కృంగిపోయిన వారుగా దేవుని సన్నిధికి వచ్చారు. రాత్రి నుంచి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. నీ పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు.
నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నువ్వు దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. నీ వేదన దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుంచబోతున్నాడు ఆయన. నీ పెదవులు ప్రహర్షించబోతున్నాయి. సంతోషముతో నీ పెదవులను నింపబోతున్నాడు ఆయన. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మనం ఆ అధ్యాయంలో చూస్తాము. 20వ వచనం చదివితే ఒకసారి, యథార్థవంతులను త్రోసివేయుడు, దుష్కార్యములు చేయువానేమోను నిలువనివ్వడు అన్నాడు. నిలువబెట్టడు. యథార్థవంతులను ఆయన త్రోసివేసేవాడు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థముగా ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నీ ఉంటే, దేవుడు నిన్ను త్రోసివేయుడు. దేవుడు నిన్ను దాటిపోడు. దుష్టుడైతే, దుష్కార్యాలు చేయవారైతే వారు నిలవలేరు, కానీ వారు కూలిపోతారు, వారు తొలగిపోతారు. కానీ యథార్థవంతులు మాత్రం ఆయన నిలబెడతాడు. త్రోసివేసేవాడు కాదు అని చూస్తున్నాడు. 21వ వచనం అంటాడు, నిన్ను పగబట్టు వారు అవమానభరితులవుతారు, దుష్టుల గుడారము ఇక నిలవకపోవును అంటాడు. దుష్టుల గుడారం ఏముంటుందట? నిలవదు. ఇంకా దుష్టుల గుడారము నిలవదు, కానీ నీతిమంతుని గుడారం నిలుస్తుంది. నీతిమంతుని గుడారములో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడతాయి. నీతిమంతుని గుడారపు మేకులు దేవుడు దూరముగా నాటుతాడు. దేవుడు నీతిమంతుని గుడారం యొక్క తాళ్లను సాగజేస్తాడు. దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. నీ గుడారాన్ని ఆయన దీవిస్తాడు. నీ గుడారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ గుడారం కింద ఉన్నావు? నీ గుడారం ఏంటి? నీ గుడారం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. మనం పరిశీలన చేసేప్పుడా మనం నివాసం చేసే ఇల్లు ఒక గుడారం. మన దేహమే ఒక గుడారం. దేవుని మందిరం ఒక గుడారం. పరలోక రాజ్యం ఒక గుడారం. నేను మరొక మాట మీకు చెప్పాలంటే, నీ వ్యాపారమే నీ గుడారం, నీ ఉద్యోగమే నీ గుడారం. నీ గుడారపు మేకులు దూరముగా నాటగలిగిన వాడు ఆయన. నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు ఆయన. నీ గుడారము తొలగిపోదు. భక్తిహీనుని గుడారం, దుష్టుల గుడారం నిలవదు, కానీ నీతిమంతుల గుడారాన్ని, యథార్థవంతుల గుడారాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆ గుడారాన్ని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తాడు. ఆ గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతములు వినబడతాయి. దేవుడు నీ గుడారమును దీవెనకరంగా మారుస్తాడు. ఆయన దీవించగా దాన్ని మార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పివేయగలిగిన వారు ఎవరు లేరు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గుడారాన్ని ఆశీర్వదించి, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించి, నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించి, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించి, ఇదిగో నీ పట్ల దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. నీ గుడారం స్థిరంగా ఉంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. నీ గుడారములో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడుతుంటే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీకు సహాయము చేస్తాడు, ఎంతగానో నీకు కృప చూపుతాడు. 37వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి.